Q9 న్యూస్కు స్వాగతం. మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సంగం అనిల్ కుమార్, మెండోరా మండల బీజేపీ అధ్యక్షులు ముత్యం రెడ్డిలు ప్రసంగించారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్యం, అలాగే బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీకాంత్, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ దీన్ని విలీన దినోత్సవం అని అంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. కేవలం ఇది మనకు విమోచనం కలిగింది కాబట్టి విమోచనం దినోత్సవం అని మన భారతీయ జనతా పార్టీ దీన్ని గుర్తించింది. ఆగస్టు రోజున భారతదేశం అంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మతోన్మాద నిజాం రజాకర్ నిజాం ప్రభువు ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా పాకిస్తాన్లో కలపాలనే భయంకరమైన కుట్రను లేవదీసిన తరుణంలో ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హైదరాబాద్ ప్రాంతానికి విచ్చేసి నిజాంతో భారతదేశంలో కలుస్తావా, సైనిక చర్య చేపట్టమంటావా అని హెచ్చరించిన క్రమంలో ఆ రోజు నిజాం రాజు వినకపోవడంతో ఆపరేషన్ పోలో పేరుతో ఆ రోజు నిజాం సంస్థానంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని భారత సైన్యాలు ఆ రోజు ఆపరేషన్ పోలోతో నిజాం రాజుపై మరియు అతని తొత్తులైనటువంటి ఆనాడు ఈ తెలంగాణ ప్రాంత హిందువులను నానా గోసబెట్టి అరిగోసబెట్టి హిందూ మహిళల మాన ప్రాణాలను దోచినటువంటి నిజాం రాజాకారులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని ఈ ప్రాంతం నుండి తరిమికొట్టి ఈ తెలంగాణ ప్రాంతం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం నుండి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. కానీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు నిజాం రాజాకారులు చేసినటువంటి దురాఘాతాలను వారు భారతదేశంలో విలీనం కామన్న చర్యలను కూడా దాచిపెట్టి ఈరోజు చరిత్రను వక్రీకరించి నిజాం రాజును ఏదో ఈ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి వచ్చిన దూతగా చూపెట్టే ప్రయత్నం చేసిరు. కానీ ఈనాడు భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిజాం రాజాకారులు చేసిన దురాఘాతాలను గ్రామాన పల్లెన ప్రతి గడపకు తీసుకుపోవడంలో సఫలీకృతం అయ్యారు. అందుకే కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏడాదికి ఒక పేరు చెప్తూ ఈ మనకు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చినటువంటి ఈ స్వేచ్ఛా వాయువులను దృష్టి మరలుస్తూ సంవత్సరంకి ఒక పేరు పెడతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆది నుండి ఒకే పేరు, నిజాం మెడలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు తీసుకొచ్చినటువంటి స్వేచ్ఛా వాయువులకు గుర్తుగా ఈరోజు సెప్టెంబర్ 17ను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇదే ప్రామాణికంగా ప్రజలందరూ తెలంగాణ విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సెప్టెంబర్ 17 తెలంగాణ మనకు స్వతంత్రం వచ్చిందని లెక్క. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఈరోజు మనం పాకిస్తాన్లో అడుపు తినే వాళ్ళం అందరము. ఆ నవాబు పాలన అంతమొందించి మనకు నిజమైన స్వతంత్రము ఈ సెప్టెంబర్ 17 వచ్చింది. ఈ గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనే, కాంగ్రెస్ అయితేనేమి దీన్ని అధికారికంగా జరపాలా. కొన్ని వర్గాల కోసం దాచిపెట్టి దీన్ని విమోచన దినము ఇంకో రకంగా జరుపుకోవడము అది చెప్తున్నారు. కానీ మనకు తెలంగాణకు నిజమైన స్వతంత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారానే వచ్చింది. ఈరోజు మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఇలా పాకిస్తాన్ అడుగుతున్న వాళ్ళం. ఈ సర్దార్ పటేల్ మనము ఈరోజు స్వతంత్రంగా తల ఎత్తుకొని తిరుగుతున్నామంటే దానికి సెప్టెంబర్ 17 కావున స్వతంత్రం మనకు భారతదేశానికి వచ్చింది, కానీ మన తెలంగాణకు అప్పుడు రాలేదు. ఈరోజు వచ్చింది కాబట్టి అందరము సెప్టెంబర్ 15 అధికారికంగా జరుపుకోవాలని బీజేపీ గవర్నమెంట్ వస్తే అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.